ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి. 2 ఆప్షన్స్ ఉంటాయి మన ముందు, కానీ నేను ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఏ ఆప్షన్ నేను తీసుకుని నేను ఏ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక డౌట్. అది ఎవరు అడిగినా చాలామంది అంటారు నువ్వు ఇది తీసుకో బాగుంటుంది, ఇందులోంచి ముందుకెళ్ళి అంటారు. కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది కాదు ఇది బాగుంది అంటారు. మనుషుల దగ్గర దానికి ఆన్సర్ దొరకదు, దానికి మనుషుల దగ్గర వేలేదు. కానీ దేవుడే మార్గం. దేవుడు నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏది నీకు సరైన మార్గమో, ఏది నువ్వు ఆనందించే మార్గమో, నువ్వు ఏ మార్గంలోకి వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని చెప్పి దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. ఒక వెలుగు ఎలా అయితే ఒక వేని చూపిస్తుందో దేవుడు అంటున్నాడు కదా, ఆయనే నీ కోసం ఒక వెలుగు వల్లే వచ్చాడు. ఎందుకంటే నీకు మార్గం చూపించడానికి, నీకు ఆలోచన ఇవ్వడానికి, నిన్ను చేపట్టి వెన్నుతట్టి ముందడుగు వేయించి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన నీ కోసం ఈ భూమి మీదకి ఒక వెలుగు వల్లే వచ్చాడు. కాబట్టి ఏ డిసిషన్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు ఆయనే వెలుగు. ఆ వెలుగు నీకు మార్గం చూపుతాడు. ఒక్కసారి ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడే నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు నీకు చెప్తాడు.